తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ తుది దశకు చేరుకున్నట్లుగా చెప్పాలి. సాక్షాత్తు ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్కే సిట్ నోటీసులు జారీ చేయడంతో ఇంకా క్లైమాక్స్ సన్నివేశానికి ఈ విచారణ తంతు చేరుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఈ సందర్భంగా కేసీఆర్ ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళతారు, ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి ఘట్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సిట్ తయారు చేసినటువంటి ప్రశ్నల జాబితాని చూస్తే కనుక ఆయన చుట్టూ క్వార్టరీగా లేదంటే కీలకమైన అత్యంత సన్నిహితమైనటువంటి క్లోజ్డ్ సర్క్యూట్గా ఉండేటటువంటి సంతోష్ రావుని, అదే సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళందరినీ విచారించడము, ప్రభాకర్ రావుని విచారించడము, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రశ్నలు తయారు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు, పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఉంటాయి అని చాలా వరకు చెప్తున్నారు. ఆ లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలకి అనుబంధ ప్రశ్నలు, అంటే లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలకి కేసీఆర్ కొన్నింటికి సమాధానం ఇవ్వచ్చు. వాటిని ఆయనకు అందజేసిన తర్వాత వాటికి అనుబంధ ప్రశ్నల్ని సిట్ దర్యాప్తు బృందం అధికారులు అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మాత్రం పోలీసు శాఖ రెండు రకాలైనటువంటి ఆప్షన్లు, సిట్ రెండు రకాలైనటువంటి ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి, సిట్ కార్యాలయానికి హాజరు కావడము, హాజరయ్యి ఆయన తను చెప్పాలనుకున్నటువంటి దాన్ని వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడము. మరొకటి, ఒకవేళ అంటే 65 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్నారు కనుక ఆయన ఇంటి వద్దకే, అంటే నందగిరి హిల్స్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటి వద్దకే వస్తామంటూ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. గతంలో మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా సిట్ కార్యాలయానికి వెళ్ళి విచారణలో ప్రక్రియలో పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ కూడా కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళారు. అది జ్యుడిషియల్ కమిషన్ కావడం వల్ల దానికి ఉండేటటువంటి ప్రతిపత్తి, ఇతరత్ర దానికి ఉండేటటువంటి స్థాయి, హోదా వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిట్టు సంగతి చూస్తే ఇది గతంలో తన ప్రభుత్వంలో తన అధీనంలో పనిచేస్తున్నటువంటి వర్గాలే ఇప్పుడు తననే విచారిస్తున్నటువంటి ప్రక్రియ కేసీఆర్కి. ఒక రకంగా చెప్పాలంటే దీనిని బీఆర్ఎస్ ఇప్పుడు జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకి అస్త్రంగా మార్చుకుంటుందా అంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు ఉద్యమ నేతకే నోటీసులు అందజేస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళన చేయడము, దిష్టి బొమ్మలు తగలెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళన చేసినటువంటి ఉదంతం కనిపించింది. ఇదంతా ఒక పొలిటికల్ యాంగిల్ అయితే మున్సిపల్ ఎన్నికలకి కేసీఆర్ ఈ విచారణని ఏ రకంగా టూల్గా వాడుకుంటారు అనేది ఆసక్తి కూడా వ్యక్తమవుతుంది. పోలీసులు ఇచ్చినటువంటి రెండు ఆప్షన్లు, అంటే సిట్ కార్యాలయానికి హాజరవడము, లేదంటే హైదరాబాద్లోనే నందగిరి హిల్స్లో ఉండేటటువంటి తన సొంత ఇంటి ముందు హాజరవడం అనేటటువంటి రెండు ఆప్షన్లు కాకుండా తాను నివాసం ఉండేటటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రమ్మంటూ సిట్నే ఆహ్వానించారు కేసీఆర్. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటానికి సుముఖంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు సిట్ అక్కడికి వెళితే అంటే తన కంట్రోల్లో, తన అధీనంలోనే, నిజానికి ఇంతవరకు జరిగినటువంటి విచారణలో అన్నింటిలోని సమయం కానీ లేదంటే ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగా కొనసాగిస్తారనేది కానీ సిట్ నేతృత్వంలోనే జరిగింది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, గంటల తరబడి విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ కొనసన్నల్లో, ఆయన అధీనంలోనే ఒక చిన్న బృందం వెళ్ళి అక్కడ విచారణ చేస్తుంది. అది పూర్తి స్థాయిలో కేసీఆర్ కొనసన్నల్లో, కమాండ్లోనే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి మోరల్గా కానీ సైకలాజికల్గా కానీ అప్పర్ హ్యాండ్ ఇచ్చేటటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన అంటే గతంలో ఈ విచారణలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆయన క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా చెప్పినటువంటి సమాధానాలకి ఈయన ధోరణికి ఎలా ఉంటుంది, అంటే భిన్నంగా ఉంటుందా? కేటీఆర్, హరీష్ రావు అయితే దాదాపు సిట్ అధికారుల మీద ఎదురుదాడి, అంటే ఎదురుజాడి చేసేటటువంటి ధోరణిలోనే మరిన్ని ప్రశ్నలు, అంటే సిట్ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కంటే కూడా మరిన్ని ప్రశ్నలతోటి ఒఫెన్సివ్, అంటే అటాక్ మోడ్లోకి వెళ్ళారు అనేది బీఆర్ఎస్ వర్గాలు, అదే సందర్భంలో సిట్ నుంచి అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే హరీష్ రావు అయితే నేను ఆదేశాలు ఇవ్వడం ఏంటి,
నేను ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆదేశాలు ఇస్తే ఎవరు పాటిస్తారు, నేను హోంమంత్రిని కాదు, అయినా నన్నెందుకు విచారణకు పిలిచారన్న ధోరణిలో ఎదురుదాడి చేస్తే, ఇక కేటీఆర్ అయితే తన మీద వ్యక్తిగతంగా బురద జల్లడానికి ఈ సిట్ విచారణని గతంలోనే, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గతంలోనే వాడుకున్నారు. వ్యక్తిగతంగా సినీ తారలతోటి తనకు ఉండేటటువంటి పరిచయాలను కానీ ఇతరత్ర కానీ వాటిని ఒక అక్రమ మార్గంలో దుర్వినియోగపరిచేటటువంటి విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వినియోగించారు. అది తన వ్యక్తిగత ప్రతిష్టకి భంగకరంగా మారింది. తాను ఎవరిని కాంటాక్ట్ చేయని సందర్భాల్లో కూడా లీకులు వదలడం ద్వారా తన ఇమేజ్ని దెబ్బతీశారు అంటూ ఎదురుదాడి చేయడము, దానికి తామెవరికి లీక్ ఇవ్వలేదు, మీరు బహిరంగంగా మీడియా ముందు చెప్పొచ్చు ఈ విషయాలని అంటూ సిట్ చెప్పడము, ఇవన్నీ చూస్తే కనుక కేటీఆర్ హరీష్ రావులు పూర్తి స్థాయిలో అటాకింగ్ మోడ్లోనే సిట్ని ఎదుర్కొన్నారు. అయితే ఆయనకి, అంటే కేసీఆర్కి వ్యక్తిగతంగా ఆయన పనులన్నీ, అంటే ఆయన అధికారులతో మాట్లాడాలన్నా లేదంటే ఎవరితోటన్నా అపాయింట్మెంట్స్ ఇవ్వాలన్నా, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఇతరులకు అందజేయాలన్నా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంతోష్ రావు మాత్రము కొంత ఆత్మరక్షణ ధోరణిలో, అంటే డిఫెన్సివ్ మోడ్లోనే సిట్ ముందు హాజరయ్యారనేది బీఆర్ఎస్ సిట్ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఆయనకి గతంలో పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రజా జీవితంలో కానీ తక్కువగా ఉండడము, ప్రసంగాలు చేయడము, ఇతరత్ర పొలిటికల్ డిబేట్స్, పొలిటికల్ వ్యూహాల్లో అనుభవం అవగాహన తక్కువగా ఉండడంతో పోలీసుల నుంచి ఎదురయ్యేటటువంటి చిక్కు ప్రశ్నలకి సంతోష్ రావు సమర్థంగా ఎదురుదాడి చేయలేకపోయారనేది బీఆర్ఎస్ అంచనా. ఇప్పుడు సంతోష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు, అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు, వీటి బేస్ మీద వాళ్ళ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటూ కేసీఆర్ని ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు పోలీసు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరును బట్టి చూసినటువంటి రాజకీయ పరిశీలకులు కానీ న్యాయ కోవిదులు కానీ ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించి, లేదంటే ఈ సిట్కి గతంలో ఈ ఏవైతే ఫోన్ ట్యాపింగ్లు చేస్తారో వాటికి నేతృత్వం వహించినటువంటి వాళ్ళు పెద్ద ఆయన అంటూ పేరుని పదే పదే ప్రస్తావించడం, ఆయన నుంచి కాగితం మీద ఆ పేర్లు వచ్చేవి, వాటిని ట్యాప్ చేసామని చెప్పడం అనేది ఒక ప్రధాన ఆధారంగా పెట్టుకుంటూ విచారణ చేస్తున్నారు. కానీ అసలు నిజానికి ట్యాపింగ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలోని డీజీపీ స్థాయి ఉన్నతాధికారుల నేతృత్వంలోని కమిటీ అప్రూవ్ చేసినటువంటి పేర్లను మాత్రమే ట్యాపింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా అంతర్గత భద్రతకు ముప్పైన, శాంతి భద్రతల వ్యవహారంలో తీవ్రమైనటువంటి ప్రమాదకారకమైనటువంటి వాళ్ళు, లేదంటే నక్సలైట్ ఉద్యమాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద ముఠాలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిష్ట, లేదంటే ప్రభుత్వం కుప్పకూల్చేటటువంటి రాజకీయ సంక్షోభానికి దారితీసే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో కొన్ని పేర్లని ట్యాప్ చేయడం అనేటటువంటిది సర్వసాధారణ. దీనికి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో అది ఆమోదం, అంటే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని బోర్డు ఆమోదం పొందిన తర్వాత అఫీషియల్గా వాటి సంతకంతో వచ్చిన వాటిని మాత్రమే ఈ అధికారులు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏదో నామమాత్రంగా మౌఖికంగా కానీ లేదంటే కాగితం రూపంలో ఏదో చిన్న బిల్లు పంపించి దాన్ని చేసేయండి అంటే కానీ చేయడానికి పోలీస్ అధికారులకి అధికారం ఉండదు. ఒకవేళ అది చెప్పినా కూడా డిఫెన్స్ చేసుకోవడం కష్టమవుతుంది. నాకు సంబంధం ఏంటి అంటే ముఖ్యమంత్రి చెప్పారు చేసామని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అధికారికంగా టెలికాం రెగ్యులేషన్ రూల్స్ ప్రకారము ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఆమోదించినటువంటి వాళ్ళని మాత్రమే ఈ ట్యాపింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రిని టెక్నికల్గా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది చట్టబద్ధంగా, స్టాట్యూటరీగా. అందువల్ల ఈ బాధ్యుడు ఎవరైతే దీనికి ఈ ట్యాపింగ్ పూనుకున్నాడో ఉన్నతాధికారులు వాళ్లే బాధ్యులు అవుతారనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ కేసు నిరూపించడం కూడా అంత సాధ్యం కాదని చెప్తున్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మోడ్లోనే అటాకింగ్ ధోరణిలో తన వద్దకు ఎందుకు వచ్చారు, తన వద్ద ఉన్నటువంటి, అంటే సాక్షిగా ఆయన విచారించినట్లుగా తెలుస్తుంది కనుక తాను ఏ మేరకు సాక్ష్యం ఇవ్వగలను అనేటటువంటి ప్రశ్నలతోటే అటాక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇంకోవైపు చూస్తే కనుక ఒకవేళ ఇప్పటికీ కేసీఆర్ సిట్ కార్యాలయానికి వెళ్లే దర్యాప్తులో పాల్గొంటే కనుక అది పెద్ద ఇమేజ్ అవ్వి ఉండేది, అంటే పెద్ద ప్రదర్శనగా కానీ సానుభూతి వెలువకు కానీ దారి తీసే ఉండేది, మున్సిపల్ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యండి అనే ఒక వర్గం ఉంది. కానీ అది దానిని ఆ రకమైన
రకమైనటువంటి ఇమేజ్ని సృష్టించుకోవడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు. తనకు అనుసరణలోనే జరగాలి అని కోరుకుంటున్నారు. వ్యక్తిగతంగా తాను ఈ ప్రచారం ద్వారా ఈ సింపతి వేవ్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మరోవైపు ఎంతసేపు విచారణ ఎన్ని అనేది కానీ ఇతరత్ర వివరాలు కానీ బహిరంగంగా తెలియకుండానే వీళ్ళు పోలీసు అధికారుల బృందం ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే వరకు అక్కడ ఉంటారు. ఆ సమయంలో ఎంతసేపు కేసీఆర్ టైం కేటాయిస్తాడనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప కమాండ్ అండ్ కంట్రోల్ అనేది కేసీఆర్ అధీనంలోకి ఉంటుంది. అదే సిట్ కార్యాలయానికి కానీ పోలీస్ ఆఫీస్కి కానీ వెళితే కనుక ఖచ్చితంగా ఈ టైంకి వచ్చారు, ఇన్ని గంటల పాటు విచారించారని చెప్తారు కనుక అది కొంత తన వ్యక్తిగత ప్రతిష్టకి ఇబ్బందికరమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనే ఆయన పోలీసులు ఇచ్చినటువంటి రెండు ఆప్షన్లు హైదరాబాద్లో విచారణ లేదా సిట్ కార్యాలయంలో విచారణ అనే రెండింటినీ తోసిపుచ్చుతూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రమ్మని థర్డ్ ఆప్షన్ ఎంచుకోవడంలోనే కేసీఆర్ వ్యూహం దాగి ఉంది అనేది పరిశీలకుల భావన.